బాలుడు ఆధారము చే తల్లిదండ్రులమైన మనమంతా గ్రహించాలమ్మా. చిన్నపిల్లల్ని దయచేసి గారాబంగా పెంచకండి, గారాబంగా పెంచకండి. పెంచవచ్చు, గారాబంగా పెంచవచ్చు 5 ఏళ్ల వరకు, 5 ఏళ్ల వరకు పెంచవచ్చు కాస్త, అది కూడా మృదువుగా అంతే, కొట్టకుండా. ఎందుకంటే కొడితే తట్టుకోలేరు. కానీ కాస్త అదిరిస్తూ ఉండాలి, బెదిరిస్తూ ఉండాలి. బాలుడు ఆధారము చే. పిల్లలు ఎప్పుడూ గారాబం వల్ల చెడిపోతారు. అతి ప్రేమ పనికిరాదు, అతి ప్రేమ పనికిరాదు. పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పారు తల్లిదండ్రులు. గ్రహించండి దయచేసి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తమావలు కానీ ఉంటే వాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పండి. పిల్లల కోసం పెద్దవాళ్ళని సర్దుకోమని చెప్పకండి. తప్పు, చాలా తప్పది జరుగుతుంది. మీకు ఈ వయసులో టీవీ అవసరమా? పిల్లలకు వదిలేయచ్చుగా. పిల్లలకే చెప్పాలమ్మా ఆ మాట, అత్తగారిగా టీవీ అవసరం, ఇచ్చేసేయి. వెంటనే కోడలకు వచ్చేస్తుంది ఇంత పొగరు. అత్తగారికి చెబుతుంది ఈవిడికి 20, ఆవిడకి 60 వయస్సు. ఎలా చెబుతారండి అత్తగారికి మావగారికిను? ఎందుకంటే మా పిల్లలు మాకు ముఖ్యం. వాళ్ళు కార్టూన్ పెట్టు కూర్చుంటాడు అక్కడ. వాడి కాలక్షేపానికి టీవీ కావాలి. మరి పెద్దవాళ్ళు ఏమవుతారు? ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పి పెద్దవాళ్ళే చెబితే పిల్లలకు వెంటనే అర్థమైపోతుంది. మన ఇంట్లో ముందు మా అమ్మ తాతయ్య, తర్వాత అమ్మ నాన్న, తర్వాత నేను చెల్లి. ఖచ్చితంగా వీడి జీవితం అంతా ఇదే ఫార్ములా అనుసరిస్తారని సూత్రం. వాడు గాడి తప్పడమ్మా, వాడు గాడి తప్పడు. మనం చేయం దాన్ని. పెద్దవాళ్ళకి చెబుతాం మీరు సర్దుకోవచ్చుగా. చిన్నపిల్లల వాళ్ళు ఏంటమ్మా చిన్నపిల్లలు, చిన్నపిల్లలకే చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పొద్దు. 8 ఏళ్ల పిల్లకి పుట్టినరోజు వస్తే 80,000 ఖర్చు పెడతారండి. 80 ఏళ్ల తల్లికి పుట్టినరోజు వస్తే కోడలే విమర్శ చేస్తుందమ్మా. ఆ ముసలావుడికి ఇప్పుడు అంత పుట్టినరోజు అవసరమా అండి? నీకు అవసరమా? నీ మొగుడికి అవసరమా? నీ పిల్లకి అవసరమా? అలాగే అత్తగారికి కూడా అవసరం, మావగారికి కూడా అవసరం. చేయాల్సిందే. 90 ఏళ్ళున్నా చేయాల్సిందే, 100 ఏళ్ళున్నా చేయాల్సిందే. వాళ్ళ స్నేహితులను పిలవాల్సిందే, పెద్దవాళ్ళని పిలవాల్సిందే, వాళ్ళకి కావలసిన మర్యాదలు చేయాల్సిందే. అప్పుడు ఈ పిల్లలు గ్రహిస్తారు మా నాన్నగారు వాళ్ళ మా మామగారు పుట్టినరోజు చేశారు, ఇద్దరు వెళ్ళి మా అమ్మ నాన్న మా మామగారికి మా తాతగారికి దండం పెట్టారు అని వెంటనే వీళ్ళు కూడా పెడతారు. అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అలా చూశారు కాబట్టి ఈ పిల్లలు రేపొద్దున్న ఈ తల్లిదండ్రులను అలాగే చూస్తారు ఖచ్చితంగా. ఇంకో మాట ఉండదు. మనం ఏం చేస్తాము? మన తల్లిదండ్రులు మనం వృద్ధాశ్రమంలో పారేసేసి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని పిల్లలకి మాత్రం తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడవలను. ఇదో స్వార్థం. ఎక్కడ మీ అమ్మా నాన్న నువ్వు ఓల్డేజ్ హోమ్లో పారేస్తావా? నీ పిల్లలు మాత్రం నేను జాగ్రత్తగా చూడాలి. ఇందాక చెప్పానే పాపాలన్నీ దేవుడు తీసుకోవాలి, పుణ్యాలు మన ఖాతాలో ఉండాలి. అందుకే పిల్లలు ఎప్పుడు పిల్లల మనస్తత్వం అండి. మనం చెప్పినట్టు చెయ్యరమ్మా, మనం చేసినట్టు చేస్తారు. గమనింతురుగాక. పిల్లలు మనం చేసినట్టు చేస్తారు, మనం చెప్పినట్టు చెయ్యరు. మనం ఏం చేస్తే చేస్తారు. మనం ఇంట్లో తల్లిదండ్రులను గౌరవిస్తే వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు పెద్దవాళ్ళని. ఎవరు అప్పుడు వీళ్ళు గౌరవించే సమయం వచ్చేసరికి వాళ్ళు ఉండరుగా, ముసలాళ్ళు వీళ్ళేగా ఉండేది, వీళ్ళని గౌరవిస్తారు. అందుకని బాలుడు ఆధారము చే. జ్యాభర్త దుర్మంత్రి చే. పరిపాలకుడు ఎంత మంచివాడైనా సరే, ముఖ్యమంత్రి స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో, అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మంచివాళ్లే కావచ్చు, పక్కనే మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే సర్వమంగళ నామాసీత అయిపోయినట్టే లెక్క. ఒక అధికారి ఏమైనా సలహా ఇస్తున్నాడంటే అధికార స్థానంలో ఉన్నవాడే ఆలోచించాలి, ఇది మంచిదేనా, ప్రజలకు మేలు చేసేదేనా, ఈయన స్వార్థం కోసం ఇస్తున్నాడా, తప్పుదారి పట్టిద్దామని. ఎందుకంటే శకుని సలహాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. జ్యాభర్త దుర్మంత్రి చే. ఎంత రాజకీయంలో ఎంత గొప్పవాడైనా సరే మంత్రి సలహాలు ఇచ్చేవాడు సరైనవాడు కాకపోతే దెబ్బతింటాడు. ఇవాళ ఇంకా విచిత్రం రాజకీయం. ఈయన సరైన సలహా ఇచ్చినా వినేవాళ్ళు లేడు అక్కడ. అది కూడా ఉంది ఇబ్బంది. ఈయన మంచి సలహా ఇస్తే వినడు. అందుకని 4 మంచి సలహాలు ఇస్తారు, వెనకపోయేసరికి మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఏ రంపసోడవరమో వాడేస్తారు, మనకి ఎందుకు వచ్చింది ఇది, వాడికి అవసరమైన సలహా ఇద్దామని చెబుతాడు. అందుకే ఎన్నికల్లో నెగ్గుతో బ్రహ్మాండంగా అంటాడు, వాడు ఎన్నికలు పెడతాడు, అదే కావాలి అంతే లేక. వాడు చెప్పింది నమ్మేశాడు. 2 పక్కల ఉంటుందండి ఇది. మంచి సలహాలు నమ్మకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారండి? ఎంత ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి హృదయాన్ని వారు పరిశీలించుకుని మనం నిష్కల్మషంగా ఉన్నామా లేదా అని ఆలోచించాలి. కానీ అధికారులు గొప్పవాళ్ళు, నాయకులు తక్కువ వాళ్ళు ఏం మాట్లాడడానికి వీలేదండి. లోపాలు అందరిలోనూ ఉన్నాయి, గుణాలు అందరిలోనూ ఉన్నాయి. జ్యాభర్త దుర్మంత్రి చే. అంతేకాదు శృతిహాని ద్విజుడు. బ్రాహ్మణుడైన వాడు వేదం చదవడం మర్చిపోతే, నాబోటిగాడు గ్రంథాలు చదవడం మర్చిపోతే, విద్యార్థి అయిన వాడు క్లాసు పుస్తకాలు చదవడం మర్చిపోతే చెడిపోతాడండి ఖచ్చితంగా. అనభ్యాసే విషం విద్య. వేసవకాలమే కదా అని మొత్తం పుస్తకాలన్నీ అవతల బారేసి ఆడుకుంటూ కూర్చుంటే 2 నెలలు కూడా తర్వాత పుస్తకం తెరిస్తే ఏం ఉండదండి. అంత చదవక్కలా, కానీ కొద్దిగానైనా చదవాలి, కాస్త మళ్ళీ వల్లి వేసుకోవాలి. ఆ రోజుల్లో వేదం అని చెప్పారు, ఈ రోజుల్లో ఏ చదువైనా అంతే. క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, ఆట వచ్చినప్పుడు గేమ్ వచ్చినప్పుడు ఆడతానంటే అలాగా విడిగా కూడా కాస్త ప్రాక్టీస్ చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు. లేదా అప్పటికప్పుడు బ్యాట్ ఆడదు.
అడిగి కూర్చో కూడా చేసుకోవాలి ఆ అభ్యాసం. అది శృతిగాని ద్విజుడు అన్వయంబు కలిచే. మన వంశాల గురించి చాలా గొప్ప మాటలు చెబుతూ ఉంటాం. మా వంశం అంత గొప్పది, మా వంశం ఎంత గొప్పది. మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ దుర్లక్షణాలతో పెరుగుతున్నారు అంటే మొత్తం వంశం శ్రీమద్ రమారమణ గోవిందో హరి అయిపోయినట్టే లెక్క. అసలు మా వంశంలో మా ఇంట వంట లేదండి. కొంతమంది చెబుతూ ఉంటారు ఈ మాట. ఇక్కడ ఈ వంట ఎక్కడతో తెలియదు నాకు. వంట అది ఓ వంట కాదు, కుకింగ్ కాదు. ఇంట వంట అంటే ఒళ్ళు శరీరం అన్నమాట. ఒళ్ళు వంట మా ఇంట్లో లేదు, మా ఒంట్లో లేదు. కానీ పిల్లలకు వచ్చే అవకాశం ఉందమ్మా. జీన్స్లోనే ఉండక్కర్లేదు. ఎప్పుడు మనిషి మీద రెండు ప్రభావాలు ఉంటాయి. ఒకటి వారసత్వం, రెండు పరిసరాలు. జెన్యువల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అంటారు. రెండు ఉంటాయి ఖచ్చితంగా. జీన్స్ను బట్టి కొన్ని ఉంటాయి, పరిసరాలు కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. మంచి సాంగత్యంలో ఉండేలా చూడాలి. లేకపోతే ఎంత మంచి సీతారాములకు కలిగిన సంతానమైనా చెడిపోయే అవకాశం ఉంది. సీతారాములకు కలిగిన సంతానం కూడా చెడిపోయే అవకాశం ఉంది, అనుమానమే లేదు. సీతారాములు వ్యవహరించినట్టే వాళ్ళ సంతానం వ్యవహరించాలని ఏం లేదు అక్కడ. లోకంలో తనంత తాను పరమ ప్రేమతో ఈయన బ్రతికుండాలని కోరేది ఎవరు అంటే తోడ పుట్టిన అక్క చెల్లెలు కోరుతుంది. అందుకే మీరు చూడండి, అన్నయ్య అన్న పిలుపులోనే ఆ మాధుర్యం ఉంది. అన్నయ్య 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 అన్న 4 మాటలు పిలిచారనుకోండి, మీరు కాదనలేరు, మెత్తబడిపోతారు. అందుకే భాగవతంలో అన్నవు నీవు చెల్లెలికి అన్న శమింపు మన్నతక తల్లుడు కాకిది మేడకోటలవు మన్నను చేయు మన్న విను మానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేడదన్నంటుంది దేవకీదేవి కంసుడితోటి. అన్నయ్య అన్న మాట అంత ప్రేమ. తోడపుట్టిన చెల్లెలు ఎప్పుడు అన్నయ్య క్షేమంగా ఉండాలి, అన్నయ్య క్షేమంగా ఉండాలి. నా పుట్టిల్లు ఆమె కోట్లకు పడగలెత్తినదైనా పుట్టింటికి వెడితే అన్నయ్య పెట్టిన 300 రూపాయల చీరైనా ఆ చీర కట్టుకుని నమస్కారం చేసి ఇంట్లోంచి చెడుతుంది. అక్క చెల్లెలు అన్నదమ్ముడు బ్రతకాలని కోరుకుంటుంది. అందుకే ఆ అక్క చెల్లెలు అమ్మవారికి పూజ చేస్తే అన్నదమ్ములు ప్రేమతో పువ్వులు తీసుకొచ్చి